నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. దేశవ్యాప్తంగా యువతలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యమ సంస్థగా ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలా, లేక అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నికల బరిలోకి దిగాలా అనే అంశాలపై ఈ నెల 5న తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయంపై యువతతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. మరి సీజేపీ తీసుకోబోయే ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. నీట్ పేపర్ లీక్ విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల గొంతుకగా నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు తన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకోసం ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే అధ్యక్షతన ఆగస్టు 5న సీజేపీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఆయన నివాసంలో జరిగే ఈ కీలక సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి వంటి కీలక అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సమావేశానికి ముందు దేశంలోని వివిధ ప్రాంతాల వాలంటీర్లు విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారని సమాచారం. అంతేకాదు సీజేపీ ఇకపై రాజకీయ పార్టీగా ముందుకు వెళ్లాలా, లేక ఇప్పటిలాగే ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగించాలా అనే అంశంపై కూడా సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారని తెలుస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడంతో పాటు కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం. అయితే గతంలో పలు సందర్భాల్లో మాట్లాడిన అభిజిత్ దీప్కే తమ సంస్థ ప్రజల సమస్యల కోసం పనిచేసే స్వతంత్ర వేదికగానే కొనసాగుతుందని చెప్పారు. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఏ పార్టీలోనూ విలీనం కాబోమని స్పష్టం చేశారు. అలాగే శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తమ ఉద్యమాలు కొనసాగుతాయని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే దేశంలో ఎక్కడ విద్యకు సంబంధించిన సమస్య తలెత్తినా తమ సంస్థ విద్యార్థులకు అండగా ఉంటుందని దీప్కే చెప్పారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ సవాళ్లు ఎదుర్కొంటున్న ఆయన విద్యార్థుల్లో అసంతృప్తి పెరుగుతుందని అన్నారు. ఈ క్రమంలోనే అలాంటి ప్రతి సమస్యపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగానే అభిజిత్ దీప్కే కుటుంబం ఆస్తులు, ఆదాయంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గుజరాత్ కు చెందిన ఓ ఆర్బీఐ కార్యకర్త పిటిషన్ వేశారని తెలుస్తోంది. సూరత్ జిల్లాకు చెందిన అమిత్ తివారీ అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ రావు దీప్కే ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేసే భగవాన్ రావు నెలకు సుమారు 60,000 రూపాయల నుంచి 65,000 రూపాయల వరకు సంపాదించే వ్యక్తి అని, అటువంటి పర్సన్ అమెరికాలో తన పిల్లల చదువు ఖర్చును ఎలా భరించగలిగారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సీజేపీ ఉద్యమ సంస్థగానే కొనసాగుతుందా, లేక రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుందా అనే దానిపై ఆగస్టు 5న స్పష్టత రానుంది. మరోవైపు పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చుట్టూ వస్తున్న ఆరోపణలు, డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అయితే సీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అది విద్యార్థుల ఉద్యమంపై, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది తెలియాల్సి ఉంది.